హాయ్ హలో ఎవరివన్, నేను మీ యోగి. ఈరోజైతే మాకు 24/7 డ్రైవ్ అయితే ఉంది. సో మా ఫ్రెండ్స్ అందరం అయితే ఇంకా బస్ ఎక్కి ఇంకా డైరెక్ట్ వైజాగ్ రామ్నగర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో దిగిన వెంటనే ఒక సాడ్ న్యూస్ అయితే వచ్చింది. మాకు మ్యాక్సిమం అందరివి డెలైట్ అనేది రిజెక్ట్ అయిపోయింది. ఎందుకో అర్థం అవ్వట్లే. బట్ ఈ డెలైట్ అనేది నా డ్రీమ్ కంపెనీ. దానికోసం నేను డైలీ 2:30కి లెగిసేవాడిని. నా డ్రీమ్ కంపెనీ. ఇంకా దానికోసం డాట్ నెట్ కూడా 2 మంత్స్లో నేర్చుకుంటున్నా. బట్ కంపల్సరీ నేనైతే ఫ్యూచర్లో అయితే డైరెక్ట్గా అయితే వెళ్తా, ఇది నా పక్క. బట్ కాలేజ్లో కొట్టుంటే బాగుండే. నెక్స్ట్ ఇంకా వాళ్ళు చెప్పినలాగా రెజ్యూమ్ తయారు చేసాం. బట్ వీ డోంట్ నో, ఓకే. బట్ మేమైతే రామ్నగర్ క్యాంపస్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిన వెంటనే వాళ్ళైతే ఒక క్యూఆర్ అయితే ఇచ్చారు. ఆ క్యూఆర్ అయితే అటెండెన్స్ ఫిల్ చేసాము. అటెండెన్స్ ఫిల్ చేసిన తర్వాత మొత్తం 3 రౌండ్స్ అని చెప్పారు. ఫస్ట్ రౌండ్ గ్రామర్, సెకండ్ రౌండ్ అనేది జీడీ ఇంకా ఎస్ఏ రైటింగ్ అన్నారు. సో ఫస్ట్ రౌండ్ అయితే ఈజీగా ఉండే. సో మా కాలేజ్ నుంచి 93 అయ్యారు. 90 అంటే మా కాలేజ్లో ఇంకా హైయెస్ట్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే ఒక డయాగ్రమ్ ఇచ్చారు. సో మాకైతే ఒక బ్రెయిన్, ఇంకా దాంతోపాటు ఒక మొబైల్ డయాగ్రమ్ అయితే ఇచ్చారు. సో నేనైతే రాసా స్మార్ట్ ఫోన్స్ డిక్రీజింగ్ బ్రెయిన్ థింకింగ్ ప్రాసెస్ అని. సో అది రాసిన తర్వాత అక్కడ స్కామ్స్ చేయడానికి ఛాన్స్ ఉంది. బట్ స్కామ్స్ అనేవి మన వల్ల అవ్వగా. సో స్కామ్స్ చేయకుండా ఇంకా నేనైతే ఓన్గా రాసా. తర్వాత వాళ్ళు ఒక టాపిక్ అడిగారు, నీ ఫేవరెట్ డే అని. ఫేవరెట్ డే అంటే నేనైతే లైక్ ఒక టెక్నికల్ కోసం చెప్పాను. అంటే నేను ఒక డేలో వెబ్సైట్ తయారు చేసి ఇచ్చా, దట్ మై బెస్ట్ మెమరీ అని చెప్పా. సో మేబీ అది కస్టమర్ సర్వీస్ది కదా. సో టెక్నికల్ చెప్పా, అదైనా రీజన్ అవ్వచ్చు, లేకపోతే కంటెంట్ అయినా బాగోవచ్చు. ఫైనల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. సో రీసెంట్గా ఒక డ్రైవ్కి అయితే వెళ్ళా. ఆ డ్రైవ్ ఈరోజైతే మెయిల్ వచ్చింది. నేను ఆ కంపెనీకి అయితే సెలెక్ట్ అయ్యా ఆల్రెడీ దానికి. సో ఆ హ్యాపీతో అయితే వచ్చేసి. థ్యాంక్ యూ. ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.